జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం రాత్రి నుంచి సోషల్ మీడియాలో కానీ ప్రైమ్ నైన్లో కానీ ప్రాణహాని ఉందని చెప్పి సోషల్ మీడియాలో కానీ ప్రైమ్ నైన్లో కానీ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టీగా అధ్యక్షుడిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ప్రతి సమస్య దగ్గరికి వెళ్ళి జనాలతో మమేకమై ఉన్నారు. ఈరోజు నీ రాత్రి నుంచి ఈ సోషల్ మీడియాలో వచ్చి దాని గురించి మేము చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక దృష్టి పెట్టి ఆయనకు భద్రత కల్పించవలసిన బాధ్యత మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా. ఎందుకనగా కూటమికి అని చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆయన చాలా ముఖ్యమైన నేతగా ఉండి పెద్దన్న పాత్ర పోషించి ఎదురు తీసుకెళ్ళాడు కూటమిని. దాని నిమిత్తం ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఏం చేయలేక పవన్ కళ్యాణ్ గారు ఉంటే దానికి వీళ్ళకి ముప్పు వచ్చేస్తుందని చెప్పి వీళ్ళ జీవితంలో ఇంకా పైకి రాలేరని చెప్పి ఏ అతాపాతాలానికి ఎలాగైతే తొక్కేస్తానన్నాడు తొక్కేశాడు, మనల్ని లెగనివ్వడని చెప్పి ఇలా చాటున ఇలా కుతంత్రాలు పొందుతున్నారు. కానీ ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చేద్దామన్న ఆలోచన వచ్చినా సరే రాష్ట్రం అల్లుకొల్లం అయిపోద్ది. మేము సొంతంగా ఒక సైనికుడిగా ఎంత బలగం ఉన్నా, మీతో ఎంత డబ్బు ఉన్నా, ఎంత రౌడీయజం ఉన్నా సరే మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద మేము కాపాడుకుంటాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు ఆయనకి భద్రత కల్పించవలసిందిగా ఒక జన సైనికుడిగా కోరుకుంటున్నాను.